ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారం. శుభాకాంక్షలు. బాబా చెప్తారు, मीठे बच्चे
विजय माला में आना है तो निश्चय बुद्धि बनो। निराकार बाप हमें पढ़ाते हैं, वो साथ ले जाएंगे। इस निश्चय में कभी संशय न आए। అంటే బాబా చెప్తారు, విజయ్ మాలలో రావాలంటే నిశ్చయ బుద్ధి కావాలి. నిరాకార్ తండ్రి మనకు చదివిస్తున్నారు, వాళ్ళే మన తన వెంట ఇంటికి పిలుచుకుపోతారు. ఈ నిశ్చయంలో ఎప్పుడూ సంశయం రాకూడదు. అలా ప్రశ్న అడుగుతారు బాబా, विजयी रतन बनने वालों की मुख्य निशानी क्या होंगी? విజయ్ రత్నాలు అయ్యే వాళ్ళ ముఖ్య గుర్తులు ఏమేమి ఉంటుంది, నిశానీలు ఏముంటుంది? उत्तर, उन्हें कभी किसी बात में संशय नहीं आएगा. वो निश्चय बुद्धि होंगे. उन्हें निश्चय होगा कि ये संगम का समय है, अभी दुखदाम पूरा हो, सुखदाम आना है. మొదటి మాట ఏమంటే, వాళ్ళకి ఎప్పుడు ఏ ఒక్క మాటలో కూడా సంశయం రాదు, నిశ్చయ బుద్ధి అయి ఉంటారు. వాళ్ళకు పూర్తి నిశ్చయం ఉంటుంది. ఇప్పుడు జరిగేది సంగం యుగం, అంటే దుఃఖదాం పూర్తి అయ్యి సుఖదాం వచ్చే టైం. అట్లా అని పూర్తి నిశ్చయం ఉంటుంది. రెండో మాట ఏమంటే, బాప్ హీ రాజయోగ్ సిఖా రహే हैं, वो देही अभिमानी बनकर साथ ले जाएंगे. वो अभी हम आत्माओं से बात करते हैं, हम उनके सन्मुख बैठे हैं. రెండో పాయింట్ ఏం నిశ్చయం అంటే, స్వయం భగవాన్ తండ్రి రాజయోగా నేర్పిస్తున్నారు. మన దేహీ అభిమాని చేసి తన వెంట ఇంటికి పిలుచుకుపోతారు. ఇప్పుడు ఆ పరమాత్మ తండ్రి మన ఆత్మల వెంట మాట్లాడుతున్నారు, మన సన్ముఖంలో వచ్చినారు. అట్లా అని నిశ్చయం ఉంటుంది. మూడో పాయింట్ ఏం నిశ్చయం అంటే, परमात्मा हमारा बाप भी है, राजयोग की शिक्षा देने के लिए शिक्षक भी है और शांति धाम ले जाएंगी, इसलिए सद्गुरु भी है. అంటే పరమాత్మ తండ్రి మనకు తండ్రి కూడా అయినారు, మరి టీచర్ కూడా అయి రాజయోగాన్ని శిక్షణ ఇస్తున్నారు, మరి శాంతిధామ్ తీసుకుపోతారు. దానికోసం సద్గురు రూపంలో కూడా ఉన్నారు. ఈ మాదిరి ఇట్లా నిశ్చయం ప్రతి ఒక్క మాటలో ఉంటే వాళ్ళు విజయ్ రతన్ అవుతారు. పాట, తుమే పాకే హమ్నే జహాన్ పాలియా, అట్లాని పాట. ఓం శాంతి. बाप ने बच्चों को ओम शांति का अर्थ तो समझाया, हर एक बात सेकंड में समझने की है. जैसे बच्चे भी कहते हैं ओम अर्थात अहम आत्मा मम शरीर, वैसे बाप भी कहते हैं अहम आत्मा परमधाम में रहने वाले. वो हो जाता है परमात्मा. ओम ये बाप भी कह सकते हैं तो बच्चे भी कह सकते हैं. अहम आत्मा व परम आत्मा दोनों का स्वधर्म शांति है. అంటే బాబా చెప్తారు, తండ్రి బిడ్డలకు ఓం శాంతి నా అర్థం ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరంగా చెప్పినారు. ప్రతి విషయం సెకండ్లో అర్థం చేసుకునే మాట. బిడ్డలు కూడా చెప్తారు, ఓం అంటే నేను ఆత్మ, ఇది నా శరీరం. తండ్రి కూడా చెప్తారు, నేను ఆత్మ ఎప్పుడు పరంధాంలో ఉంటాను. పరమాత్మ కూడా చెప్తారు, పరమాత్మ సదా పరంధాంలో ఉండేవాళ్ళు. ఓంని శబ్దం తండ్రి నుంచి చెప్తారు, బిడ్డల నుంచి చెప్తారు. అంటే నేను ఆత్మ,
లే పరమాత్మ ఇద్దరిది స్వధర్మం శాంతి. आत्मा स्वधर्मम सरी, परमात्मा स्वधर्मम सरी, शांति. तुम जानते हो आत्मा शांति धाम में निवास करने वाली, वहाँ से इस कर्म क्षेत्र पर पार्ट बजाने आई है. ये भी जानते हो हम आत्मा का रूप क्या है और बाप का रूप क्या है, जो कोई भी मनुष्य सृष्टि में नहीं जानते. అంటే బాబా చెప్తారు, మీకు తెలుసు ఆత్మ శాంతిధామ్ నివాసి, అక్కడి నుంచి ఇక్కడ కర్మక్షేత్రంలో వచ్చింది పార్ట్ చేశాను. ఇది మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మ రూపం ఏమి, పరమాత్మ రూపం ఏమి అట్లా అని మనుషులకు తెలియదు. మనుషులందరూ మనిషి कोई भी मनुष्य सृष्टि में नहीं जानते हैं. ఈ విషయం ఈ సృష్టిలో ఉండే మనుషులకు తెలియదు. బాప్ హీ ఆకర్కే సమజాతే. ఈ విషయాలంతా తండ్రియే వచ్చి మనకు చెప్తారు. बाप ही आकर समझाते, बच्चे भी समझते हैं. हमारा बाप परम पिता परमात्मा है, वो शिक्षक भी है, तो हमारा सद्गुरु सुप्रीम गुरु भी है, जो हमको साथ ले जाएंगे. అంటే బిడ్డలకు బాగా అర్థమైంది, తండ్రి పరంపిత పరమాత్మ మన తండ్రి, వాళ్ళు మనకు టీచరు అయినారు, మరి సద్గురువును అయినారు. పరమ శిక్షక్ పరమ సద్గురు మన వెంట పిలుచుకొని పోదారు. गुरुతో बोध करते हैं. अभी बच्चे निश्चय करते हैं कि परम पिता परमात्मा बाप भी है, सहज राजयोग और ज्ञान की शिक्षा भी दे रहे हैं, फिर साथ भी ले जाते हैं. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మీకు చాలా బాగా నిశ్చయం అయిపోయింది. పరంపిత పరమాత్మ తండ్రిను అయినారు, సహజ రాజయోగం నేర్పిస్తారు, టీచరు అయినారు, జ్ఞానం కూడా ఇస్తారు, మరి తన వెంట పిలుచుకొని పోయే సద్గురు కూడా అయినారు. ఈ నిశ్చయంతోనే మనకు సదా విజయం ఉంటుంది. నిశ్చయం ఉంటేనే విజయం. విజయమాలలో రావాలంటే ఈ నిశ్చయం కావాలి. రుద్రమాల మరి విష్ణుమాలను ఉంటుంది. భగవాన్ బాచా, నేను మీకు రాజయోగా నేర్పిస్తున్నాను అంటే టీచర్ అయిపోయినారు కదా, మతం కూడా ఇస్తారు పరమాత్మ. అంటే బాబా ఏం మనకు శ్రీమతం ఇస్తారు, అది వేరే. తండ్రి మతం వేరే, టీచర్ మతం వేరే, సద్గురు మతం వేరే. అంటే వేరే వేరే ఉంటే కూడా ముగ్గురు మన కోసం ఒకరే శివ్ బాబా 3 రూపాల్లో మనకు డైరెక్షన్స్ ఇస్తారు. తండ్రి రూపాన్ని డైరెక్షన్, టీచర్ రూపాన్ని డైరెక్షన్, సద్గురు రూపం డైరెక్షన్. దీంట్లో సంశయం ఏమీ రాకూడదు. మనకు తెలుసు మనం ఇప్పుడు ఈశ్వరీ ఫ్యామిలీ వాళ్ళైన అంటే వంశావళి. గాడ్ ఫాదర్ ఇస్ క్రియేటర్ అని చెప్తారు. పాట కూడా పాడతారు, నువ్వే తల్లి తండ్రి మేము మీ బిడ్డ అట్లా అని పాట కూడా పాడతారు. అంటే ఇది ఫ్యామిలీ అయిపోయిందా లేదా? భారత్లోనే ఇట్లా పాట పాడేది, నువ్వే తల్లి తండ్రి అట్లా అని. అంటే ఒకప్పుడు వచ్చినారు తండ్రి 5000 సంవత్సరం ముందు, అందుకే ఈ పాట భారత్లోనే నువ్వే తల్లి తండ్రి అని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ వచ్చినారు, వాళ్ళ బిడ్డలు అయినా మనం, వాళ్ళే మనకి ఇప్పుడు టీచర్ అయ్యి అన్నీ నేర్పిస్తున్నారు. టీచర్ మనకు శిక్షణ ఇస్తారు, వాళ్ళ శిక్షణ మనం తీసుకుంటూ ఉన్నాం. మరి మనం చెప్తాం, బాబా ఆప్కి శ్రీమత్ పర్ హమ్ చల్తే हैं तो जो पाप है वो योग बल से कट जाएंगे. శివ బాబాకు మనం చెప్తాం, బాబా మీ శ్రీమత్ అనుసారంగానే నడుచుకుంటాం, మరి మన పాపం ఏమేమి ఉందో అది యోగ బలం నుంచి కట్ అయిపోతుంది. బాప్ కో హీ పతిత్ పావన్ సర్వశక్తిమాన్ कहते हैं.
बाप तो एक ही है। बरोबर मम्मा बाबा भी कहते हैं, उनसे राजयोग सीख रहे हैं। తండ్రి ఒకరే। ఇక్కడ మమ్మ బాబా అని చెప్తాం అంటే యోగా నేర్చుకుంటూ ఉన్నాం। బాబా దగ్గర ఉండి, శివ బాబా దగ్గర ఉండి అందరూ యోగా నేర్చుకుంటూ ఉన్నారు। आधा कल्प तुम ऐसी वर्षा पाते हो जो वहाँ दुख का नाम नहीं रहता है, वो है ही सुखधाम। जब दुखधाम का अंत होगा तब तो बाप आएंगे ना। అంటే అర్ధకల్ప మనం ఇట్లా ఆస్తి తీసుకుంటాం, అక్కడ ఏ ప్రకారమైన దుఃఖమే ఉండదు, దాని పేరే సుఖధాం। ఎప్పుడు దుఃఖధాం పూర్తి అయ్యే సమయం వస్తుందో అప్పుడే తండ్రి వచ్చి మనకు ఆస్తి ఇస్తారు, తండ్రి వస్తారు। ఇది సంగం యుగాని సమయం, తండ్రి వచ్చిన సమయమే సంగం యుగాని సమయం। అంటే दुखधाम पूर्ति अయ్యి सुखधाम వచ్చే సమయం। तुम जानते हो बाबा हमको राजयोग भी सिखा रहे, देही अभिमानी बनाकर साथ भी ले जाएंगे। तुमको कोई मनुष्य नहीं पढ़ाते हैं, ये तो निराकार बाप पढ़ाते हैं। तुम आत्माओं से बात कर रहे हैं। అంటే ఇక్కడ మరి మీకు బాగా అర్థమైంది, శివబాబా వచ్చి రాజయోగా నేర్పిస్తారు, ఆత్మాభిమాని చేసి ఇంటికి పిలుచుకుపోతారు। వేరు మనుషులు మనకు నేర్పించలేదు, స్వయం నిరాకార తండ్రి మనకు ఈ విషయాలంతా నేర్పిస్తారు। తుమ్ ఆత్మోं से बात कर रहे, శివ బాబా భగవాన్ తండ్రి నిరాకార్ మన ఆత్మల దగ్గర మాట్లాడతారు। इसमें कोई संशय की बात नहीं, मूंदने की कोई बात नहीं। దీంట్లో సంశయం కానీ కన్ఫ్యూజ్ అయ్యే మాట కానీ ఏమీ లేదు। सामने बैठे ये भी जानते हो हम ही देवताएं थे तो पवित्र प्रवृत्ति मार्ग के थे। 84 जन्म का पाठ पूरा किया, तुमने 84 जन्म लिए। गाते भी है आत्माएं और परमात्मा अलग रहे बहुकाल। सतयुग आदि में पहले पहले देवी देवताएं ही थे। అంటే మనం ఇప్పుడు సన్ముఖంలో కూర్చున్నాం, మనమే మొదట్లో దేవతలుగా ఉంటుంది, అప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండింది। మరి 84 జన్మాలు ఇప్పుడు పూర్తి అయిపోతూ ఉంది। 84 జన్మ పాట కూడా పాడతారు, ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్। అంటే సత్యుగ ఆదిలో మొదట్లో ఎవరు దేవీ దేవతలుగా ఉంటారు, వాళ్ళు ఇప్పుడు కలియుగాని అంతిమ సమయంలో ఉన్నారు। పతితాయి పరమాత్మ వాళ్ళనే మీట్ చేస్తారు, పూర్తి 84 జన్మం తీసుకొని। बाप हिसाब बताते हैं। सन्यासियों का धर्म अलग है, झाड़ में अनेक प्रकार के धर्म। पहले फाउंडेशन देवी देवता धर्म। అంటే తండ్రి లెక్క కూడా చెప్తారు, ఎంత టైం అయింది। సన్యాసుల ధర్మమే వేరే, ఈ కల్పవృక్షంలో అనేక ధర్మాలు ఉంది, దాని మొదటి ఫౌండేషన్ దేవీ దేవతా ధర్మ। कोई मनुष्य वो देवी देवता धर्म नहीं कर सकते। మనుషులు ఆ దేవీ దేవతా ధర్మాన్ని చేసానికి, देवी देवता धर्म प्रायलोप है, फिर से अभी स्थापना हो रही है। फिर सतयुग में तुम अपनी प्रारब्ध भोगेंगे, बड़ी ज़बरदस्त कमाई है। देवी देवता धर्म प्रायलोप అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది। మళ్ళీ సత్యుగంలో మనం ఆ ప్రారబ్ధ తీసుకుంటాం, ఇది చాలా జబర్దస్త్ సంపాదన। तुम बच्चे अभी बाप से सच्ची कमाई करते हो, जिससे तुम सचखंड में सदा सुखी बनते हो, तो अटेंशन देना पड़ता है। బాబా చెప్తారు, మీరు సత్యమైన సంపాదన ఇప్పుడు చేసుకుంటారు, ఈ సంపాదన ఆధారంలో సత్యఖండలు సదా సుఖంగా ఉంటారు, అందువల్ల అటెన్షన్ కూడా ఇవ్వాల్సిందిగా ఉంటుంది। బాప్ ऐसे नहीं कहते हैं घर बार छोड़ो,
वो तो सन्यासियों को वैराग्य आता है। बाप कहते हैं वो रॉन्ग है। इससे कोई सृष्टि का कल्याण नहीं होगा। फिर भी भारत में इन सन्यासियों का धर्म अच्छा है। भारत को तमाने के लिए सन्यासी धर्म स्थापना होती है, क्योंकि देवताएं वाम मार्ग में चले जाते हैं। मकान आदि आधा समय पूरा होता है तो थोड़ा मरम्मत कराई जाती है। 1-2 वर्ष में पोताई आदि होती है। कोई तो समझते लक्ष्मी का आह्वान करेंगे, परंतु वो तो तब आएंगी जब शुद्ध होंगे। भक्ति मार्ग में महालक्ष्मी की पूजा करते हैं उनसे पैसा लेने के लिए। అంటే శివబాబా చెప్తారు, శివబాబా ఏమి ఇల్లంతా వదిలేసి రండి అని చెప్పలేదు. అది సన్యాసుల ధర్మం. వాళ్ళకు వైరాగ్యం వస్తుంది, ఇల్లు వదిలేసి పోదారు. వాస్తవంగా అట్లా చేయకూడదు, తప్పు. ఇల్లు వదిలేసి రాకూడదు. దాంట్లో ఎవరు కళ్యాణం కాదు. అయితే ఈ భారతదేశంలో సన్యాసి ధర్మం పర్వాలేదు, మిగతా దానికంటే మంచిది. ఈ భారత్ను కొంచెం పవిత్రంగా పెట్టే దాంట్లో వాళ్ళు కొంచెం సహయోగం ఇచ్చినారు. మళ్ళీ కూడా ఈ సన్యాసి ధర్మం వస్తుంది. దేవీ దేవతలు వామ్ మార్గంలో పోయిన తర్వాత సన్యాసి ధర్మం స్థాపన అవుతుంది. ఏ విధంగా ఇప్పుడు ఇల్లు కడతారు, అది 50% అయిపోయిన తర్వాత కొంచెం రిపేరింగ్ అంతా చేస్తూ ఉంటారు. అంటే కొంచెం పాత అయిన తర్వాత రిపేరింగ్ చేస్తారు. ప్రతి సంవత్సరం కొంచెం వైట్ వాష్ అంతా చేస్తూ ఉంటారు. అనుకుంటారు లక్ష్మిని ఆవాహన చెయ్యాలి అట్లా అని. అయితే లక్ష్మి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చాలా శుద్ధంగా ఉంటారు, పవిత్రంగా, అప్పుడే లక్ష్మి వచ్చేది. భక్తి మార్గంలో మహాలక్ష్మిని పూజ చేస్తారు. డబ్బులంతా అడుగుతారు మహాలక్ష్మిని. జగత్తంబ దగ్గర డబ్బులు ఏమీ అడగరు. డబ్బుల కోసం లక్ష్మి దగ్గర పోదారు. దీపావళికు వ్యాపారులు అందరూ లక్ష్మీని పూజ చేస్తారు. రూపాయి పూజ మీ రక్తే, డబ్బులు కూడా పూజలు పెడతారు. అనుకుంటారు వృద్ధి అవుతుంది అట్లా అని. వాళ్ళ మనోకామన పూర్తి అయిపోతుంది, కోరికలు. జగత్తంబ దగ్గర ఊరికే మేళా జాతరలు చేస్తారు. జాతర మేళాతో హై ये जगत पिता जगत अम्बा से मिलने का मेला, यह है सच्ची मेला जिससे फ़ायदा होता है. అంటే మేళా చేస్తారు. జగత్ పిత జగత్ అంబాని మిలన్ చేసే మేళా. ఇది సత్యమైన మేళా. దీంట్లో లాభం ఎక్కువ ఉంది. ఇక్కడ उस मेले पर भी बहुत भटकते हैं. कहाँ नाव डूब पड़ती है, कहाँ बस एक्सीडेंट हो जाती है. बहुत धक्के खाना पड़ता है. भक्ति मार्ग के मेले का बहुत शौक़ रहता है, क्योंकि सुना है ना, आत्मा और परमात्मा का मेला लगता है. ये मेला मशहूर है, जो फिर भक्ति मार्ग में मनाते हैं. అంటే భక్తి మార్గంలో జాతరలు పోతారు, మేళా చేస్తారు. పాపం చాలా ఇక్కడ అక్కడ అంతా అల్లాడిపోతారు. ఒక్కొక్క ప్లేస్లో బోటు మునిగిపోతుంది, ఒక్క ప్లేస్లో బస్ యాక్సిడెంట్ అయిపోతుంది. ఎంత కష్టపడాల్సిందిగా ఉంది. భక్తి మార్గంలో మేళా చేసేదానికి చాలా ఇంట్రెస్ట్ అందరికీ. ఎందుకంటే విన్నారు కదా, ఆత్మ మరి పరమాత్మది మేళా అయింది. వాస్తవంగా ఈ మేళా చాలా ప్రసిద్ధి. ఇక్కడ పరమాత్మని మనం మిలన్ చేస్తాం. ఈ మిలన్ మేళా చాలా ప్రసిద్ధి. అందుకే దీని భక్తి మార్గంలో యాద్గార్ రూపంలో చేస్తారు. కాంపిటీషన్ హై రామ్ और రావణ్కి. ఇక్కడ కాంపిటీషన్. రామ్ అంటే శివ్ బాబాని మిలన్ చేసే మేళా ఒకటి. భక్తి మార్గంలో రావణ్ది మేళా. तो बाप अच्छी रीति समझाते हैं, मूर्छित नहीं होना है.
ప్రతి ఒక్క విషయం కూడా బాబా మనకు చాలా బాగా చెప్తారు. మూర్ఛిత్ కాకూడదు, అంటే కన్फ्यूजन కాకూడదు, వదిలేయకూడదు. राम और रावण दोनों सर्वशक्तिमान हैं. तुम हो युद्ध के मैदान में. రామ్ మరి రావణ్ ఇద్దరు సర్వశక్తిమాన్. మనం మరి యుద్ధ మైదాన్లో ఉన్నాం. कई तो घड़ी घड़ी माया से हार खाते हैं, हारते हैं. बाप कहते हैं तुम मुझ उस्ताद को याद करते रहेंगे तो कभी हारेंगे नहीं. చాలామంది గడి గడి మాయ దగ్గర ఓడిపోతారు. తండ్రి చెప్తారు, మీరు నా తలంపు చేస్తూ ఉంటే మాయ దగ్గర ఓడిపోయలేదు. బాబా సర్వశక్తిమాన్. बाप की याद से ही विजय पाते जाएंगे. ज्ञान तो सेकंड का है. बाप विस्तार से समझाते हैं ये सृष्टि चक्र कैसे फिरता है. नक्शल में भी तुम बच्चे बीज और झाड़ को जानते हो. इसका नाम है कल्प वृक्ष. इनकी आयु लाखों वर्ष तो नहीं हो सकती है. यह है वैरायटी धर्मों का झाड़. एक धर्म की शिकल न मिले दूसरे से, बिल्कुल ही भिन्न है. इस्लामी आदि कितने काले हैं. वहाँ तो धन बहुत है, धन के पिछाड़ी तो सब है. అంటే బాబా చెప్తారు, మీరు నా తలంపులోనే ఉండండి, ఓడిపోరు. బాబా తలంపులోనే విజయం అయిపోతుంది. జ్ఞానం ఏమో సెకండ్. బాబా మనకు విస్తారంగా అన్ని విషయాలు చెప్తారు వివరంగా. ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది, మరి సార రూపంలో కూడా మన బుద్ధిలో ఉంది ఈ బీజం మరి వృక్షం. ఇది మనకు తెలుసు. దీని పేరు కల్ప వృక్షం. దీని ఆయుష్ 1,00,000 సంవత్సరాలు కాదు. ఇది వెరైటీ ధర్మాని వృక్షం. ఒక్క ధర్మం ఇంకొక ధర్మం లాగలేదు. అందరిది ముఖం వేరే వేరే లక్షణాలు. ఇస్లామిక్ ధర్మంలో అయితే నల్లగా ఉంటారు. ధనం ఎక్కువ ఉంది అక్కడంతా. ధనం వెనుక మనుషులు ఎంత పడతారు. भारतवासियों की फीचर्स अलग अलग है. भिन्न వెరైటీ ధర్మం కా झाड़ है. భారతవాసీలు లక్షణాలు కూడా వెరైటీగా ఉంది. ఇది వెరైటీ ధర్మాని వృక్షం. तुम समझ गए हो कैसे वृद्धि होती है. इनकी बेंट बैनियन ट्री से करते हैं. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది ఎట్లా వృద్ధి అవుతుంది. దీని బోధిస్తారు, కంపేర్ చేస్తారు రావి చెట్టు. अभी प्रैक्टिकल में तुम देखते हो इनकी फाउंडेशन ख़त्म हो गई है. అంటే మారి చెట్టు, బ్యానియన్ ట్రీ అంటే మారి చెట్టు. మారి చెట్టునే కంపేర్ చేస్తారు. దీని ఫౌండేషనే లేదు, మిగతా అన్నీ ఉంది. बाकी धर्म कायम है. देवी देवता धर्म कोई नहीं. ఇప్పుడు देवी देवता धर्म లేదు. कलकत्ते में तुम देखेंगे सारा झाड़ हरा भरा खड़ा है. फाउंडेशन हाई नहीं. इसका भी फाउंडेशन हाई नहीं जो स्थापना हो रही है. అంటే పెద్ద మర్రి చెట్టు ఉంది కలకత్తాలో, దాని ఫౌండేషన్ లేదు, మిగతా అన్నీ ఉంది. అట్లనే దేవీ దేవతా ధర్మాని ఫౌండేషన్ లేదు, మిగతా అన్ని ధర్మాలు ఉంది ఇక్కడ. तो बाप समझते हैं अभी नाटक पूरा होता है. सॉरी, बच्चे समझते हैं अभी नाटक पूरा होता है. బిడ్డలకు అర్థమైంది నాటకం పూర్తి అయిపోయింది. అభి వాపస్ చల్నా బాబా కే పాస్. ఇప్పుడు వాపస్ మనం పోవాలి తండ్రి దగ్గర. तुम मेरे पास आ जाएंगे ये भी जानते हैं सिवाय भारत के और कोई खंड स्वर्ग बन नहीं सकता है. బాబా చెప్తారు మీరు నా దగ్గర వచ్చేస్తారు. మీకు ఇది కూడా తెలుసు, భారత్ తప్ప వేరే ఏ ఖండం స్వర్గం అయ్యలేదు. గాతే भी है प्राचीन भारत.
అందుకే प्राचीन భారతదేశాన్ని గాయన ఉంది. परंतु गीता में कृष्ण का नाम डाल दिया है. बाप कहते हैं श्री कृष्ण को तो पतित पावन कोई कहेंगे नहीं, निराकार को मानेंगे. అయితే గీతలో కృష్ణ పేరు వేసేశారు. వాస్తవంగా శ్రీకృష్ణని పతిత్ పావన్ ఎవరు ఒప్పుకోరు, నిరాకారణ అందరూ ఒప్పుకుంటారు. कृष्ण तो सतयुग का प्रिंस है. उस नाम रूप देश काल में फिर कृष्ण स्वर्ग में ही आएगा. అంటే కృష్ణ సత్యుగాని రాజ్కుమార్, అదే పేరుతో అదే రూపంతో ఇదే భారత్లో శ్రీకృష్ణ స్వర్గంలో ఉంటారు. ఆ లక్షణాలు వేరే ఎప్పుడు ఉండదు. एक एक के फीचर्स अलग अलग, कर्म भी सबके अलग अलग. ये अनादि ड्रामा बना हुआ है. ప్రతి ఒక్కరిది లక్షణాలు వేరే వేరే, కర్మం కూడా అందరిది వేరే వేరే. ఇది అనాది డ్రామా తయారయ్యే ఉంది. ప్రతి ఒక్కరి పార్ట్ ఏం ఉందో అది వాళ్ళకి దొరికింది చేస్తారు. ఆత్మ అవినాశి, బాకీ శరీరం వినాశి. నేను ఆత్మ ఒక శరీరం వదిలేసి ఇంకొకటి తీసుకుంటాను. అయితే ఈ ఆత్మ జ్ఞానం వేరే ఎవరిలో లేదు. తండ్రి వచ్చి మనకు ఇది కొత్త జ్ఞానం వినిపిస్తారు, చెప్తారు. మేరే సికిల్దే బచ్చే అని చెప్పి, అంటే నా బిడ్డ తప్పిపోయి వచ్చిన బిడ్డలు చాలా రోజులు తప్పిపోయి వచ్చినారని చెప్తారు. బచ్చే भी कहते हैं बाबा 5000 वर्ष हुआ जो बाप आकर के 5000 वर्ष हुआ आपसे मिले. బిడ్డలు కూడా చెప్తారు, బాబా 5000 సంవత్సరాలు అయింది మిమ్మల్ని మేము మిలన్ చేసి అట్లా అని బిడ్డలు కూడా చెప్తారు. योग बल से तुम सारे विश्व के मालिक बनते हो. पहला हिंसा है, एक दो पर काम कटारी चलाना. ये भी समझाया गया है. बाहुबल की लड़ाई से कभी भी कोई विश्व के मालिक नहीं बन सकते. బాబు చెప్తారు, మొదటి హింస ఏమంటే పరస్పరంగా కామ వికారంలో పోయేది. మరి ఇది నుంచి చెప్తారు బాబా, బాహుబలం నుంచి, ఆ యుద్ధం నుంచి, శారీరక యుద్ధం నుంచి విశ్వానికి మాలిక్ ఎవరు అయ్యేది సాధ్యమే లేదు. ఎప్పటి వరకు యోగ బలంతో అంటే యోగ బలంతోనే మనం విశ్వానికి మాలిక్ అయ్యే సాధ్యం. परंतु शास्त्रों में फिर देवताएं और दैत्य की युद्ध दिखाई है. శాస్త్రాల్లో ఏమో దేవతలు మరియు రాక్షసులు యుద్ధం చేసినట్టుగా చూపిస్తారు. వాస్తవంగా అట్లా కానీ లేదు. దేవతలు ఇక్కడ సత్యుగంలో, రాక్షసులు కలియుగం. ఎట్లా యుద్ధం జరిగింది. यहाँ तुम योग बल से जीत पाते हो बाप द्वारा. వాస్తవంగా ఈ సంగం యుగాల్లో మనం యోగ బలంతో జయించేస్తాం. రావణ్ణి తండ్రి ద్వారానే జయించేది మనం. बाप है विश्व रचयिता, सो ज़रूर नई विश्व ही रचते हैं ना. తండ్రి విశ్వ రచయిత అంటే కొత్త విశ్వాన్ని రచన చేస్తారు. లక్ష్మీనారాయణ నई दुनिया स्वर्ग के मालिक थे, हम ही स्वर्ग के मालिक थे. फिर 84 जन्म ले पतित वर्तनोट पेनी बन पड़े हैं. అంటే లక్ష్మీనారాయణ స్వర్గానికి మనమే స్వర్గానికి మాలికగా ఉంటుంది. 84 జన్మం తీసుకొని పతిత అయి పైసాకు లాయక లేకుండా అయిపోయాం. ఇప్పుడు మనమే పావన అయిపోతాం. భగత్తో బోధే. ఈ ప్రపంచంలో చాలామంది భక్తి చేసేవాళ్ళు భగత్. परंतु जास्ती भक्ति किसने की है. అయితే భక్తి ఎవరు ఎక్కువ భక్తి చేసినారు, మనమే స్టార్టింగ్ నుంచి చేస్తాం. వాళ్ళే వచ్చి బ్రాహ్మణ్ అవుతారు.
ఎక్కువ భక్తి చేసిన వాళ్ళు. వాళ్ళ నుంచి మళ్ళీ భక్తి స్టార్ట్ అయింది. మనందరూ స్టార్టింగ్ నుంచి భక్తి చేసాం. ఇప్పుడు బ్రాహ్మణ అయ్యాం. వాళ్ళే వచ్చి బ్రాహ్మణ అవుతారు. ప్రజాపిత సూక్ష్మవతంలో ఏమీ లేదు, ఇక్కడ ఉంటారు. బ్రహ్మ ఇక్కడే కదా కావాలి. దాంట్లో బాబా శివబాబా ప్రవేశం అవుతారు. మరి మనం మా అమ్మ బాబా అని చెప్తాం, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇదంతా విషయాలు చాలా బాగా అర్థం చేసుకునే మాట. డైరెక్షన్ బాబా మనకి ఇస్తూ ఉంటారు. ఏమేం చేయాలి సర్వీస్లో, ఎట్లా చేయాలని. సర్వీస్ చేసానికి కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. బిడ్డలు నై ఇన్వెన్షన్ నికాల్తే, కొత్త ఇన్వెన్షన్ చేస్తారు. कोई चीज़ की कोई इन्वेंशन करते हैं तो कहेंगे ये कल्प पहले भी ये इन्वेंशन निकाली थी, फिर उसको इम्प्रूवमेंट किया जाता है. అంటే ఏదైనా ఇన్వెన్షన్ సరే కల్ప ముందు కూడా చేసినారు, ఇప్పుడు కూడా చేస్తారు. దాన్ని మరి ఇంప్రూవ్ చేస్తూ పోతూ ఉంటారు. स्वर्ग और नरक का गोला जो बनाया है ये बहुत अच्छा है. कृष्णा सभी को बहुत प्यारा लगता है. అంటే స్వర్గం నరకంది ఏం గోలా చేసినారు, బాల్ లాగా, అది చాలా బాగుంది. కృష్ణ అంటే అందరికీ ప్రియం, परंतु उनको ये पता नहीं कि यही नारायण बनता है. अभी ये युक्ति से समझाना है. అయితే మనుషులకు ఇది తెలీదు, కృష్ణ అనే నారాయణ అవుతారు. ఇది చాలా యుక్తిగా మనం చెప్పాలి మనుషులకు. तुम्हारा ये गोला तो बहुत बड़ा होनी चाहिए, एकदम छत जितना बड़ा हो. బాబు చెప్తారు, మీది గోలా అంటే ఈ బాల్ లాగా ఉండే చిత్రం పెద్దగా ఉండాలి. సృష్టి చక్రం చాలా పెద్దగా ఉండాలి. కృష్ణ అంటే ఎంత పెద్ద అంటే రూఫ్ అంత పెద్దగా ఉండాలి. దాంట్లో మరి నారాయణ చిత్రం ఉండాలి, కృష్ణ చిత్రం పెద్దది చూసి మనుషులకు చూసేదానికి చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు పాండవులది చాలా పెద్ద చిత్రం చేసి పెడతారు. మనమే కదా పాండవులు. यहाँ बड़े तो कोई नहीं, यहाँ बड़े तो कोई नहीं. ఇంత పెద్ద ఎవరు ఉన్నారు ఇక్కడ. जैसे मनुष्य होते हैं 6 फीट वाला, ऐसे ही है. ऐसे मत समझो. सतयुग में बहुत बड़ी आयु होती है, इसलिए लंबे शरीर होता है. అంటే 6 అడుగులే మనుషులు ఉంటారు. ఇట్లా అనుకోవద్దు, సత్యుగంలో పెద్ద ఆయుష్ ఉండే దానివల్ల చాలా పొడుగ్గా ఉంటారు. లేదు, చాలా పొడుగ్గా ఉంటే కూడా చూసేదానికి బాగుండదు. ఎంత హైట్ ఉండాలనో మనుషులు అంత హైటే ఉంటారు. तो समझाने के लिए बड़े चित्र चाहिए. అయితే అన్ని వివరంగా చెప్పేదానికోసం పెద్ద చిత్రాలు కావాల్సిందిగా. सतयुग का चित्र तो फर्स्ट क्लास बनाना, इसमें लक्ष्मी नारायण का, नीचे राधा कृष्ण का होना चाहिए. సత్యుగాని చిత్రం చాలా ఫస్ట్ క్లాస్గా చేయాలి. లక్ష్మీనారాయణ చిత్రం, దాని కింద రాధాకృష్ణ చిత్రం వేయాలి. వీళ్ళే ప్రిన్సెస్ మరి రాజారాణి అవుతారు చూపించేదాన్ని. ఈ చక్రం కూడా ఎట్లా తిరుగుతుంది అది చూపించాలి. ब्रह्मा सरस्वती फिर लक्ष्मी नारायण बनते. हम ब्राह्मण सो देवता बनते हैं, ये अभी जानते हैं. हम सो लक्ष्मी नारायण बनते हैं, फिर हम सो राम सीता बनते हैं. ऐसे राजा ही करेंगे. అంటే బ్రహ్మ సరస్వతి లక్ష్మీ నారాయణ అవుతారు, బ్రాహ్మణ్ సో దేవత అవుతారు, దేవత మరి క్షత్రియ అయిపోతారు. ఇదన్ని విషయాలు వివరంగా చెప్పాలి.
ఈ చిత్రాలు చేసి ఈ చిత్రం ద్వారా అందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది, అందరికి కూడా చాలా ఖుషి అయిపోతుంది. చెప్తారు ఇంత పెద్ద చిత్రం, ఇంత బాగా ఫస్ట్ క్లాస్గా జ్ఞానం ఉంది ఈ చిత్రంలో, ఎంత మంచి జ్ఞానం ఉంది అని అందరూ బాగా సంతోషంగా వింటారు. बरोबर హఠయోగితో ఈ జ్ఞాన్ దే नहीं सकता. వాస్తవంగా ఈ జ్ఞానం హఠయోగిలో ఇచ్చేదానికి లేదు. सतयुग में पवित्र प्रवृत्ति मार्गता अभी है अपवित्र. बाप बिगैर बेहद का अवस्था कोई दे नहीं सकते. సత్యుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండింది, ఇప్పుడు అపవిత్రమైపోయింది. తండ్రి తప్ప ఈ బేహద్ ఆస్తి ఎవరించేదానికి లేదు. जानते हो बाबा हमको विश्व का मालिक बनाने की शिक्षा दे रहे हैं. మీకు తెలుసు బాబా మనకు విశ్వానికి మాలిక్ అయ్యి శిక్షణ ఇస్తున్నారు. वो अच्छी रीति धारण करना है. पढ़ाई से मनुष्य बहुत ऊंच पद पाते. అంటే బాగా ధారణ చేసుకోవాలి. ఎంత చదువుతారు, చదువు ఆధారంలోనే మనుషులు మంచి పదవి తీసుకునేందుకు అవుతుంది. తుమ్ భీ అభి అహల్యాయి కుబ్జాయి ఆది బాప్ బయట పడాతే. ఇప్పుడు బిడ్డలు కూడా ఎట్లా ఉన్నారు, అహల్యలాగా రాయి బుద్ధి కుబ్జాయి. వాళ్ళకు తండ్రి కూర్చొని నేర్పిస్తున్నారు స్వయం భగవాన్. జిస్ పడాయి సే ఫిర్ తుమ్ విశ్వకి మాలిక్ బన్ జాతే. ఈ చదువు ఆధారంలో మరి విశ్వానికి మాలిక్ అయిపోతారు. అభి బాప్ कहते हैं अपने को अशरीरी समझो, నంగే ఆయి ఫిర్ నంగే జానా హై. బాబా చెప్తారు స్వయంని అశరీరి అనుకోండి. మన శరీర రూపీ డ్రెస్ లేకుండా వచ్చినాం, దీన్ని ఇక్కడే వదిలేసిపోవాలి. तुम जानते हो हम ये हमारा 84 का चक्र अभी पूरा होना है. ये तो बड़ा वंडरफुल है. कितनी छोटी सी आत्मा में इतनी बड़ी भारी पार्ट भरा हुआ है जो कभी मिट नहीं सकती है. इनकी न आदि है न अंत है. कितनी वंडरफुल बात है. బాగా చెప్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది 84 జన్మాని చక్రం పూర్తి అయిపోతుంది. ఇది ఎంత వండర్ఫుల్ మాట. ఎంత సూక్ష్మ అతి సూక్ష్మ ఆత్మ, దాంట్లో ఎంత భారీ పార్ట్ ఉంది. ఆ పార్ట్ ఎప్పుడు చెరిగిపోదు. దీనికి ఆది లేదు అంతు లేదు. ఇదంతా ఎంత వండర్ఫుల్ మాటలు. మనం ఇప్పుడు 84 చక్రం తీసుకొని పూర్తి అయిపోయింది. దీని ఆది అంతు లేదు. అభి హమ్ పురుషార్థ్ కర్ రహే హైం, ఇస్మే సారీ నాలెడ్జ్ హై. బాబా చెప్తారు ఇప్పుడు మనం పురుషార్థం చేస్తాం, మొత్తం నాలెడ్జ్ ఆత్మలో ఉంది. स्टार की ही वैल्यू होती है. स्टार जितना तीखा उतना दाम जास्ती. ఈ నక్షత్రందే చాలా వాల్యుబుల్. ఆత్మ నక్షత్రం ఎంత సూక్ష్మంగా ఉందో, ఎంత తీక్షణంగా ఉందో అంత దాని వేల జాస్తి. అభి ఇస్ ఏక్ స్టార్ మే కితనా సారా జ్ఞాన్ హై. శివ్ బాబా ఒక స్టార్, ఆ చిన్న స్టార్ దాంట్లో ఎంత జ్ఞానం ఉంది. गाते भी है ब्रुकटी के बीच में चमकता है अजब सितारा. పాట కూడా పాడతారు. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అట్లా. ఈ వండర్ మనకే తెలుసు, ఇంత సూక్ష్మాతి సూక్ష్మ నక్షత్రం. बाप कहते हैं मैं भी स्टार हूँ जिसका साक्षात्कार भी हो सकता है. శివబాబు చెప్తారు నేను కూడా ఒక నక్షత్రం, చాలామందికి ఆ నక్షత్రం సాక్షాత్కారం కూడా అవుతుంది. परंतु सुना है ना कि वह बहुत तेजोमय अखंड ज्योति है, सूर्य मिसाल. तो बाप अगर स्टार रूप दिखाया तो मानेंगे नहीं. అంటే మనుషులు ఏం విన్నారంటే పరమాత్మ అఖండ జ్యోతిర్మయ తేజోమయ సూర్య కోటి సూర్య అంత ప్రకాశం. అందువల్ల వాళ్ళకి అట్లనే సాక్షాత్కారం చేయిస్తారు. వాళ్ళకు అతి సూక్ష్మ జ్యోతి సాక్షాత్కారం అయితే ఒప్పుకోరు. ऐसे बहुत ध्यान में जाते थे तो जो
తేజోమయ जो कहते हैं वो సాక్షాత్కార్ हो जाता है. ఎవరు ఇట్లా ధ్యాన అవస్థలో వెళ్ళిపోతారు వాళ్ళకు తేజోమయ సాక్షాత్కారం అవుతూ ఉండేది. అభి తుమ్ సమझते हो कि పరమాత్మ స్టార్ మిసల్ హే. ఇప్పుడు మీకు అర్థమైంది పరమాత్మ ఒక నక్షత్రం. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा के लिए मुख्य सार. सचखंड का मालिक बनने के लिए बाप से सच्ची कमाई करनी. बाप जो उस्ताद है उसकी याद में रह माया जीत बनना है. సత్యఖండంకి మాలిక్ కావాలంటే తండ్రి ఏమి సత్యమేం సంపాదన చేస్తారో అది చేసుకోవాలి. మరి తండ్రి చాలా శక్తిశాలి. వాళ్ళ తలంపు నుంచి మాయా జీత్ కావాలి. बाप से बेहद का वर्षा लेने के लिए बाप की जो भी शिक्षाएं मिलती है उस पर पूरा ध्यान देना है. తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి తీసుకోవాలంటే తండ్రి ఏం మనకు శిక్షణ ఇస్తారు దానిపైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. ఉన్ శిక్ష ఉన్కో అచ్చి రీతి ధారణ కర్ని. ఆ శిక్షణ ఏం బాబా ఇస్తారో దాన్ని పూర్తిగా ధారణ చేసుకోవాలి. वरदान. सदा ऊंची स्थिति के श्रेष्ठ आसन पर स्थित रहने वाली माया जीत महान आत्मा भव. सदा श्रेष्ठ స్థితి యొక్క ఆసనం శ్రేష్ఠ ఆసనంలో ఉండేవాళ్ళు మాయా జీత్ మహాన్ ఆత్మా భవ. ఎవరు మహాన్ ఆత్మలైనారు వాళ్ళు సదా శ్రేష్ఠ స్థితిలో ఉంటారు. శ్రేష్ఠ స్థితియే శ్రేష్టమైన ఆసనం. ఎప్పుడు ఆ శ్రేష్ఠ స్థితి రూపీ ఆసనంలో ఉంటారు అప్పుడు మాయ దగ్గర కూడా రాదు. వాళ్ళ దగ్గర మాయనే రాదు. అంటే మాయ మన మహానాత్మ అని అనుకొని మనకు నమస్కారం చేస్తుంది, వారు చేయదు. అంటే అది ఓడిపోతుంది మాయ మన శ్రేష్ఠ స్థితిలో ఉంటే. ఎప్పుడు మన శ్రేష్ఠ ఆసనం నుంచి కిందుగా వస్తామో అప్పుడే మాయ వారు చేస్తుంది. మనం శ్రేష్ఠ స్థితిలో సదా ఉంటే అందుకే బాబా చెప్తారు సదా శ్రేష్ఠ ఆసనంలో కూర్చోండి. మాయకి ఆనికి తాకత్ నహి. మాయ వచ్చేదానికి శక్తి ఉండదు. మన దగ్గర వచ్చేదానికి శక్తి ఉండదు మాయకు మన శ్రేష్ఠ ఆసనంలో ఉంటే. సో శ్రేష్ఠ ఆసనంలో అది ఎక్కేదానికి లేదు. మాయ శ్రేష్ఠ స్టేజ్కు రానే రాదు. స్లోగన్. शांति का दूत बन सबको शांति का दान दो. यही आपका ऑक्युपेशन है. శాంతి దూత అయ్యి అందరికీ శాంతి దానం ఇవ్వండి. ఇదే మీ యొక్క పని, జాబ్, ఆక్యుపేషన్. అర్థమైందా? మన కర్తవ్యమే ఇది, అందరికీ శాంతి దానం ఇచ్చేది. ఓం శాంతి.
का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।